అమర్ బాగి ప్రాణాలు కాపాడతాడు. ఆ తర్వాత బాగి కట్టుకున్న చీరను రాథోడ్ చేతికి ఇస్తూ, రాథోడ్ ఈ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, నీ మీద ఎవరో హత్యాయత్నం చేశారు బాగి, ఆ చీర మామూలు చీర కాదు, ఎవరో మండే స్వభావం ఉన్న కెమికల్ని స్ప్రే చేశారు, అందువల్లే ఆ చీర అలా మంటలు అంటుకొని కాలిపోయిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగితో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. రాథోడ్ ఇంట్లో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రాథోడ్ పిల్లలతో సహా అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటాడు. మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక అప్పుడు రాథోడ్ మనోహరి వైపు చూస్తూ, మనోహరి మేడం మీరు కూడా రండి, వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్కి ఎక్కడ తన గురించి నిజం తెలిసిపోతుందేమోనని చెప్పి మనోహరి చెంబా ఇద్దరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరియే బాగిని చంపాలని ప్రయత్నించిందని అమర్కి నిజం తెలిసిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.